మంచి మార్పు గుంటూరు నుంచి ఆంధ్ర వరకు అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మహోన్నతమైన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం సాధించినట్లు ఇది ఆంధ్రప్రదేశ్ అంతా పెద్ద చర్చ నడుస్తుంది. ముఖ్యంగా మీడియా తనదైన శైలిలో ప్రచార హోరును కొనసాగిస్తూ ఉంది. పత్రికా ప్రకటనల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కూడా మా పిల్లలు 10వ తరగతిలో దాదాపుగా ఎన్ని మార్కులు సంపాదించారు, ఈక్వల్గా కార్పొరేట్ స్కూళ్ళ మాదిరిగానే మా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉత్తీర్ణత శాతం సాధించారు. దాదాపు 595 నుంచి 596 ఆ పైన ఈ విధమైన మార్కులు సాధించడం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పేద విద్యార్థులు ఈ మార్కులు సాధించడం వెనుక ఈ కూటమి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి అని ముఖ్యంగా లోకేష్ను కొనియాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితులు ఉండగా గుంటూరు పశ్చిమ గోదావరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె 25 మంది విద్యార్థులకు ఒక ప్రోత్సాహాన్ని అందజేసే కార్యక్రమానికి తెరలేపారు. 25 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ఆ 25 మందిని విహారయాత్రకు తీసుకొని పోయి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తే మిగతా పేద విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా చదువుకునే అవకాశం ఉంటుంది, ఉత్సాహమైన వాతావరణం కల్పించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో గల్లా మాధవి ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి నాంది పలకడం శుభసూచకం. ప్రతి విద్యార్థుల్లో ప్రతి పేద తల్లిదండ్రుల్లో ఆనంద డోలలో ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10వ తరగతి ఉత్తీర్ణత శాతం మీద జోరుగా హోరుగా ప్రచారం కొనసాగుతుండడం ఇది శుభసూచకంగా చెప్పవచ్చు. కార్పొరేట్ పాఠశాలలు వేరు, ప్రభుత్వ పాఠశాలలు వేరు అనే తీరు మారాలి. చదువు ఉంటే ఎక్కడైనా చదువు ఉంది అనే కోణంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నట్లు ఉంది. అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సహకరించడం ఇది కూడా శుభసూచకంగా చెప్పవచ్చు. కాగా సింగపూర్కు దాదాపుగా ఉత్తమ ఉపాధ్యాయులను శిక్షణ కార్యక్రమానికి లోకేష్ పంపిస్తూ ఉన్నాడు అంటే ఇది కూడా ఒక మంచి కార్యక్రమమే కదా. ఏది ఏమైనప్పటికీ గుంటూరు నుంచి ఆంధ్ర వరకు 10వ తరగతి పరీక్షల విషయానికి వస్తే, ఉత్తీర్ణత శాతం విషయానికి వస్తే మందిలో మంచి మార్పు వచ్చింది అని, 10లో మంచి సేవా కార్యక్రమాలు కొనసాగాలి అని, భవిష్యత్తులో ఇంకా పేద విద్యార్థులు చదివే అవకాశాలకు చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియో తీశా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.